గ్రేటర్ హైదరాబాద్ ను చెత్త సమస్య పట్టిపీడిస్తోంది. గార్బేజ్ ఫ్రీ సిటీయే లక్ష్యమని జేహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా పేరుకుపోయిన చెత్త కుప్పలే దర్శనమిస్తున్నాయి. వర్షాలు కురుస్తుండటంతో కాలనీలు బస్తీల్లో చెత్త మరింత కంపు కొడుతోంది. డెంగ్యూ, మలేరియా, ఇతర రోగాలతో ప్రజలు సతమతమైపోతున్నారు. పారిశుద్ధ్య నిర్వహణపై క్షేత్రస్థాయి తనిఖీలు జరపట్లేదని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. మరిన్ని వివరాలు ఐ న్యూస్ ప్రతినిధి సుప్రియ అందిస్తారు. మహానగరం కానీ సిటీ నుంచి మెయిన్ రోడ్ పై వరకు ఎక్కడ చూసినా కానీ మనకు ప్రతి గల్లీలో అయితే చెత్త కంపు కొడుతుందనే చెప్పాలి. ప్రజెంట్ ఇప్పుడు నేను బోరబండ దగ్గరలోని పార్వత్ నగర్లో ఉన్నాను. ఇక్కడ చూస్తే కూడా మనకు ఇదే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే విశ్వనగరంగా ఖ్యాతి గడిచిన స్వచ్ఛ హైదరాబాద్ కంపు కొడుతుంది. పారిశుద్ధ నిర్వహణలో చిత్తశుద్ధి లోపించడంతో ఎక్కడి చెత్త అక్కడనే పేరుకుపోతుంది. రహదారులు దుర్వాసన వెదజల్లుతున్నాయి. అయితే రోగాలు కూడా ఎక్కువగా వస్తున్నాయి. ఇటీవలే ప్రజారోగ్యమే లక్ష్యంగా బల్దియా ప్రత్యేక పారిశుద్ధ డ్రైవ్ని కంటి తడుపుగా చేపడుతూ ఉంది. కమిషనర్ నుంచి కార్మికుడు వారికి పరిశుభ్రత హైదరాబాద్ లక్ష్యంగా క్షేత్రస్థాయిలో పనిచేశారని, ప్రతిరోజు నిత్యం శానిటైజేషన్ కార్యక్రమాలు, తర్వాత రోజు 5:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు పారిశుభ్రత చర్యలు చేపడుతున్నట్లు కూడా కార్యక్రమం మొదటి 4 రోజులు హడావిడి చేశారు తప్ప అయితే ఇప్పటివరకు అయితే చేసింది ఏమీ లేదని చెప్పాలి. జీహెచ్ఎంసీ అధికారులు మున్సిపల్ ఏది చేసినా కానీ తూతు మంత్రంగానే కార్యక్రమానికి ముగించేశారు. దీనికి తోడు ఒకవైపు వర్షాలు, మరోవైపు వ్యర్థాలతో జనాలు అవస్థలు పడుతున్నారు. అయితే దోమలు ఎక్కువగా రావడంతో కూడా డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా లాంటివి కూడా వస్తూ ఉన్నాయి. అయితే వ్యర్థాలు తొలగించకపోగా స్పెషల్ డ్రైవ్లను ఇష్టరీతిన చెత్త వేసే వారిపై పెనాల్టీలు మోగించడమే స్పెషాలిటీ అని కూడా తెలుస్తుంది. వ్యర్థాల ఎత్తివేత మరిచి జరిమానాలు విధించడంపై జనము జేహెచ్ఎంసీపై తీవ్ర స్థాయిలో కూడా గతం నుంచి మండిపడుతూ ఉన్నారు. అయితే స్పెషల్ డ్రైవ్లో పెనాల్టీ మోత కూడా 1007 ప్రాంతాల్లో స్పెషల్ డ్రైవ్ చేపట్టాగా 1992 మెట్రిక్ టన్నుల వ్యర్థాలను తరలించారు. భవన నిర్మాణ వ్యర్థాలను సంబంధించి 1004 మెట్రిక్ టన్నులను తరలించారు. సాధారణ రోజుల్లో రోజుకి 7000 మెట్రిక్ వ్యర్థాలను జవహర్ నగర్ డంపింగ్ యార్డుకు తరలిస్తుండగా నామమంత్రంగా స్పెషల్ డ్రైవ్ చేపట్టి కొద్ది మేరలో అదనపు వ్యర్థాలను తరలించడంలో అధికారులు లెక్కలు చెబుతున్నాయి. ఇప్పటికైతే మనం రోడ్లపైన కూడా చూసినట్టయితే ఎక్కడ చెత్త అక్కడనే కనిపిస్తూ ఉంది. ఇది మాత్రం మనకు ఒక రోడ్డు ఉంది. అయితే రోడ్డు పైన కూడా వాహనదారులు రాకపోకలు కొనసాగిస్తున్నప్పటికీ కూడా ఇక్కడైతే కంపు కొడుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. రోడ్డు పైన మొత్తం చెత్త వేయడం, ఆ తర్వాత దాంట్లో అంతా దోమలు రావడం, ఆ చెత్త కూడా మనకు రోడ్డు పై నుంచి మొత్తం ఇంకా చెత్త మొత్తం రోడ్డు పైకి రావడంతో మాత్రము ఎంతోమంది ఇబ్బంది పడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. రహదారులపై కూడా దుర్వాసన వస్తుంది. వర్షాలు పడుతున్న వేళ పారిశుద్ధ నిర్వహణలో జాప్యంతో జీబీ పాయింట్లు పాటు పలు కాలనీలు రహదారులపై ముక్కు మూసుకొని వెళ్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. వర్షాకాలంలో వ్యర్థాలు త్వరగా కుళ్ళి అవి స్మెల్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీనికి చక్కిందేందుకు చెత్తను ఎప్పటికప్పుడు తరలించేందుకు వర్షాకాలంలో ప్రత్యేక ఏర్పాట్లు చేయడం లేదు. వర్షాలు వస్తే దోమలు, ఈగలు, క్రిమికీటకాలు వృద్ధి చెంది రోగాలు వ్యాపించే ప్రమాదం పొంచింది. ఇప్పటికే మలేరియా, డెంగ్యూ కేసులు ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యం రాబోయే రోజుల్లో పారిశుద్ధ నిర్వహణకు మరింత మెరుగైన చర్యలు కూడా తీసుకోవాలని కూడా ప్రజలు చెప్తున్నారు. అయితే అధికారులు మాత్రం అసలు ఏది పట్టించుకోవడం లేదు. ఏది చేసినా కానీ పైన మాత్రమే చేస్తూ ఉన్నారు. ఇక్కడ చూస్తే కూడా ఇప్పుడు ఒకసారిగా వర్షం మొదలైందంటే చాలు ఆ వర్షం నీళ్ళలో ఇది కొట్టుకొని వెళ్ళిపోయినప్పటికీ కూడా ఇంకా రోగాలు ఎక్కువగా కనిపించే పరిస్థితి కనిపిస్తుంది. తర్వాత దుర్వాసన కూడా మనకు ఎక్కువగానే కనిపిస్తుందనే చెప్పాలి. అయితే అధికారులు ఏది చేసినప్పటికీ కూడా అది 2 రోజుల ముచ్చటగానే మిగిలిపోతూ ఉంది. ఇంకా జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి లాంటి ప్రాంతాలలో కూడా మనకి ఇదే కనిపిస్తున్నాయి. అవన్నీ పేరుకి మనకు పాష్ ఏరియాలు అయినప్పటికీ, రిచ్ ఏరియాలు అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా మనకు చెత్త అయితే క్లీన్ చేసిన పరిస్థితి లేదనే చెప్పాలి. దానికి తోడు చూస్తే ఇంకెక్కువగా అయితే మనకు జీడిమెట్ల, అల్వాలు, ఈసీఎల్ ఇలాంటి ప్రాంతాలలో కూడా మనకు ఇదే పరిస్థితి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. వీడియో జర్నలిస్ట్ హనుమంతో సుప్రియ, ఐ న్యూస్, హైదరాబాద్.